నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. గోదాదేవిని భక్తజనులు ఆండాలని కూడా పిలుస్తారు. శ్రీ విష్ణు చిత్తులకు తులసి వనంలో ఈమె లభించింది. విష్ణు చిత్తుల దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచారు. యుక్త వయసు రాగానే గోదాదేవి తన జీవితేశ్వరుడు శ్రీరంగనాథుడే కావాలని తలచి ఆయనపై అనన్యమైన భక్తిని పెంచుకుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు శ్రీవిల్లి పుత్తూరులోని వటపత్రసాయి స్వామివారికి అలంకరణ కోసం పూలమాలలు సిద్ధం చేసి ఆలయానికి తీసుకువెళ్లేవారు. అయితే వాటిని గోదాదేవి ముందుగా తాను ధరించి తనను తాను స్వామివారి పత్నిగా భావించుకొని ఆ తర్వాత ఆ మాలలను తీసి మళ్ళీ బుట్టలో ఉంచి తండ్రికి ఇచ్చేవారట. ఒకరోజు పూలమాలల్లో గోదాదేవి శిరోజాలు కనిపించడంతో ఈ రహస్యం విష్ణు చిత్తుల వారికి తెలిసి వచ్చింది. కుమార్తె తప్పిదానికి దుఃఖించి స్వామివారికి ఆ మాలను సమర్పించకుండా కొత్త మాలలను కట్టించారు. అయితే ఆ రాత్రి స్వామివారు విష్ణు చిత్తులకు కలలో కనిపించి, గోదా ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి, వాటినే నాకు సమర్పించాలని ఆదేశించారు. అప్పటి నుండి శ్రీరంగనాథుడికి మాల మారియ పెరుమాళ్, మాలను మార్చుకున్న స్వామి అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందాలని గోపికలు ఆచరించినట్లుగా గోదాదేవి తాను రంగనాథ స్వామిని పొందడం కోసం ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. అలంకరణలు సుఖాలను విడనాడి సాత్విక ఆహారమే తీసుకుంటూ ఆమె ఈ దీక్షను పూర్తి చేసింది. ఈ వ్రతాచరణ సమయంలో ఆమె పారవస్యంతో గానం చేసిన 30 పాశురాల సంకలనమే ప్రసిద్ధమైన తిరుప్పావై. ఈ పాసురాలు భక్తిలోని మాధుర్యాన్ని, జీవాత్మ పరమాత్మపై చూపే అనురాగాన్ని వర్ణిస్తాయి. గోదాదేవి వ్రతాచరణ తర్వాత శ్రీరంగనాథ స్వామి ఆదేశానుసారం ఆమెకు రంగనాథ స్వామి వారితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసుడైన రంగనాథుని హృదయంలో, అంటే ఆ దివ్యమంగళ స్వరూపంలోనే శాశ్వతంగా లీనమైపోయింది. ఇది చూసి దుఃఖించిన విష్ణు చిత్తులకు స్వామి జ్ఞానోపదేశం చేసి మాయ నుండి వెలుపలికి రావడానికి సాయం చేస్తారు. ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాత సేవకు బదులుగా ఈ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను పఠిస్తారు. ఇది గోదాదేవి దైవారాధనకు, ఆమె గ్రంథానికి హిందూ ధర్మంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పాలి.